ఓం శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీమాత్రే నమః. కార్తీక పౌర్ణమి. కార్తీక పౌర్ణమి హిందువులు జరుపుకునే పండుగలలో ఒక ముఖ్యమైన పండుగ. ప్రతి నెలకి కూడా పేరు ఆ మాసంలో పౌర్ణమి తిథిన ఏ నక్షత్రం ఉంటుందో ఆ నక్షత్రం పేరుతో పిలువబడుతుంది. కార్తీక మాస పౌర్ణమి రోజున కృత్తికా నక్షత్రం ఉంటుంది కాబట్టి ఈ మాసాన్ని కార్తీక మాసం అని అంటారు. ఈ మాసం హరిహరులిద్దరికీ కూడా చాలా ప్రీతికరమైన మాసం. ఈ మాసంలో చేసే స్నానాలు, జపాలు, దానాలు, అర్చనలు మొదలైనవి చాలా విశేష ఫలితాలను ఇస్తాయి. శివకేశవుల మధ్య భేదాన్ని చూపరాదు. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే, శివశ్చ హృదయం విష్ణు విష్ణోశ్చ హృదయగౌ శివ అని అన్నారు. శివుడు విష్ణువు వేరువేరు కాదు, ఒక్కరే. శివుడి మనసులో విష్ణువు, విష్ణువు మనసులో శివుడు ఉంటాడు. వీరిద్దరూ ఒకరిని గురించి ఒకరు ధ్యానిస్తూ ఉంటారు. కార్తీక పౌర్ణమి గురించి పురాణాల్లో అనేక విధాలుగా తెలుపబడింది. ఈ రోజున శివునికి, విష్ణువుకి ఆలయాల్లో ప్రత్యేక అభిషేకాలు చేస్తారు. ఈ కార్తీక పౌర్ణమి నాడే శివుడు త్రిపురాసురుణ్ణి సంహరించాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజున భక్తులందరూ కూడా శివకేశవులకి దీపారాధనలు చేస్తారు. కార్తీక పౌర్ణమి రోజున భక్తులు అందరూ కూడా నదీ స్నానం చేస్తారు. నదీ స్నానం చేయడం వల్ల పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఈ రోజున దేవాలయాలకు వెళ్ళి శివుణ్ణి గాని విష్ణువుని గాని భక్తులు దర్శిస్తారు. ఈ రోజున దేవాలయాల్లో భక్తులు దీపాలను వెలిగిస్తారు. దీపాలను దానం కూడా చేస్తారు. కార్తీక పౌర్ణమి రోజున ప్రతి దేవాలయం కూడా భక్తులతో చాలా రద్దీగా ఉంటుంది. సాయంత్రం ఇళ్లలో తులసికోట దగ్గర దీపాన్ని కూడా వెలిగిస్తారు. ఇంట్లోనూ ఇంటి ఆవరణలోనూ దీపాలను వెలిగిస్తారు. ఈ రోజున తులసీమాత భూమి మీదకు వచ్చింది అని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి తులసిని కూడా ఈరోజు తప్పక పూజించాలి. కార్తీక పౌర్ణమి పూజా విధానం. ఈ రోజున అందరూ కూడా బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని ఇంటిని శుభ్రపరచుకొని ఇంటి ముందు కల్లాపి జల్లి ముగ్గులు పెట్టుకోవాలి. తలస్నానం చేసి ఇంటి దర్వాజలకి తోరణాలు కట్టుకోవాలి. ఈరోజు శివపార్వతులను, లక్ష్మీనారాయణులను ఇంట్లో షోడశోపచారాలతో పూజించాలి. శ్లోకాలు, స్తోత్రాలు చదవాలి. నైవేద్యాన్ని సమర్పించాలి. ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా ఉపవాసం ఉండడం చాలా మంచిది. ఇలా ఇంట్లో పూజ చేసుకున్నాక మరలా నదీ స్నానానికి వెళ్ళి నదిలోనూ దీపాన్ని వెలిగించాలి. అలాగే దేవాలయంలో భగవంతుని దర్శించాక కార్తీక దీపాలను అక్కడ వెలిగించాలి. ఉసిరికాయ దీపం వెలిగించాలి. కార్తీక దీపాలు వెలిగించేటప్పుడు నేరుగా వెలిగించకుండా ఆ దీపంలో ఆవు నెయ్యిని కానీ నువ్వుల నూనెను కానీ పోసి 3కి ఎక్కువ అయినా పర్లేదు కానీ తక్కువ కాకుండా వత్తులు వేసి లక్ష్మీ సమేత విష్ణువుని కానీ ఉమా సమేత శివుణ్ణి కానీ ఆవాహన చేసి ఆ తర్వాత దీపాన్ని వెలిగించాలి. అలా దీపాన్ని వెలిగించేటప్పుడు ఈ శ్లోకాన్ని చెప్పాలి. కీటాః పతంగాః మశకాశ్చ వృక్షాః జలే స్థలే ఏ నివసంతి జీవాః దృష్ట్యా ప్రదీపం నచ జన్మ భాగినః భవంతి త్వం స్వపచాహి విప్రాః అని శ్లోకాన్ని చెప్పాలి. కొందరు దేవాలయంలోనే రాత్రిపూట భజనలు, దైవనామస్మరణ చేస్తూ జాగరణ చేస్తారు. ఇంటి దగ్గర సాయంత్రం పూట తులసి దగ్గర దీపాన్ని వెలిగించాలి. ఇంట్లోనూ ఇంటి ఆవరణలోనూ దీపాలు వెలిగించాలి. ఈ రోజంతా ఉపవాసం ఉండి రాత్రిపూట పూజ చేసుకుని భోజనం చేయాలి. ఈ రోజున కొంతమంది వ్రతాలు చేసుకుంటారు. ఈ రోజున శివకేశవులను స్మరిస్తూ శ్లోకాలు, స్తోత్రాలు చదువుతూ జాగరణ చేయాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ మిత్రులకి, బంధువులకి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని నొక్కి ఆల్ అనే ఆప్షన్ని ఎంచుకోండి. ఈ వీడియోని చూసినందుకు మీకు ధన్యవాదాలు.